నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. లిక్కర్ స్కామ్ కి సంబంధించిన డబ్బులు ఎక్కడెక్కడికి వెళ్ళాయిరా బాబు అంటే రోజుకొకటి బయటకు వస్తుంది. రీసెంట్గా అంటే 2 రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం 38 దేశాలకి మళ్లించారు అని. తర్వాత ఇంకొంత డబ్బు గోల్డ్ రూపంలోను, ఇట్లా ఆయిల్ రూపంలోను ఇట్లా మార్చుకున్నారు, హవాలా చేశారు అని. ఈ రోజు బయటకు వచ్చింది ఏంటంటే, ముంబైలోని చాముండా బులియన్ అనే సంస్థతో ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు అక్కడికి వెళ్ళి ఈ బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఈ బ్లాక్ మనీ మొత్తం కూడా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన డబ్బులే అని ఈ రోజు ఎంక్వైరీలో తేలింది. వాటిని ఛార్జ్ షీట్ లో కూడా పొందుపరుస్తున్నట్లు ప్రస్తుతం సమాచారం వస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది, అసలు వాళ్ళని ఎలా రీచ్ అయ్యారు, ఎవరు రీచ్ అయ్యారు, ఎలా మార్చారు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. ఈ చాముండి బులియన్ అనేది కొత్తగా ఇప్పుడు వినబడుతున్న మాట. అంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నాయకులు బ్లాక్ మనీని వైట్ గా మార్చేశారు వాళ్ళ ద్వారా. అంటే అసలు ఇలాంటి కొత్త కంపెనీలు ఉన్నాయి, ఇలాంటి మనుషులు ఉన్నారు అని కూడా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. వీళ్ళకి ఎలా తెలుస్తుంది? అసలు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు సార్? కరెక్ట్ గా ఆ పాయింట్ దగ్గరే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెద్దలు ఎవరు అప్రోచ్ అయ్యారు అవును సార్ అనే దగ్గరే విచారణ ఆగిపోయింది. చెప్పట్లే ఎవరు, అక్కడ దాకా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అని అంటే, రోణక్ కుమార్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత విచారించిన తర్వాత ఆయన కోర్టులో సబ్మిట్ చేస్తే రిమాండ్కి పంపించారు. అయితే రోణక్ కుమార్ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినట్టు అంశాలు ఏంటంటే, చాముండా బులియన్, ఈ చాముండా బులియన్ ని అప్రోచ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొంతమంది పెద్దలు. ఈ చాముండా బులియన్ ఓనర్ ఎవరంటే పూనం బాయ్. ఈ పూనం బాయ్ కుమారులు ఎవరంటే రోణక్ కుమార్, చేతన్. వీళ్ళిద్దరు రోణక్ కుమార్ అండ్ చేతన్. వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బుల్ని బ్లాక్ని వైట్గా మార్చేటువంటి కార్యక్రమానికి వీళ్ళిద్దరూ పూనుకున్నారు. వీళ్ళిద్దరి ద్వారానే జరిగింది అనేది రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. ఎలా పొందుపరిచారు రిమాండ్ రిపోర్ట్లు అంటే, అంతకుముందు అనిల్ చోక్రా అనే అతన్ని అరెస్ట్ చేశారు. ముంబైకి సంబంధించినటువంటి అనిల్ చోక్రా ఇతను కూడా. సో అనిల్ చోక్రాని విచారించినప్పుడు అనిల్ చోక్రా ఏం చెప్పాడంటే, నాకేం తెలియదు, నేను రోణక్ కుమారు, చేతన్ ఏం చెప్తే అది చేశాను తప్పితే నాకేం తెలియదు. నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లీడర్లు డబ్బులు ఇస్తారు, తీసుకురమ్మంటే నేను తీసుకొచ్చాను, ఇచ్చేవాడిని వాళ్ళకి, అంతకుమించి నాకేం తెలియదు అని అన్నాడు. ఆయన చెప్పినటువంటి రిపోర్ట్ దాని ప్రకారం రోణక్ కుమార్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రోణక్ కుమార్ ఏం చెప్పాడు విచారణలో, నేను మామూలుగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పెద్దలు అని చెప్పేవాడు మా అన్న చేతను, కానీ వాళ్ళు ఎవరు అనేది నాకు చెప్పలేదు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పెద్దలు అని మాత్రమే చెప్పాడు అని చెప్పి ఆయన్ని విచారించిన సందర్భంగా పోలీసులకి రోణక్ కుమార్ చెప్పాడు. ఇప్పుడు ఆ పెద్దలు ఎవరు అని అంటే చేతన్ రావాలి. రోణక్ ఏం చెప్తున్నాడు, మా అన్న చేతన్ చెప్పాడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పెద్దల డబ్బులు ఇవి బ్లాక్ని వైట్గా మార్చాలి అని చెప్పాడు, అంతకుమించి నాకేం వివరాలు తెలియదు, ఆ పెద్దలు ఎవరు XYZ అనేది నాకు తెలియదు అని చెప్పి రోణక్ కుమార్ చెప్పాడు. అనిల్ చోక్రా ఏం చెప్పాడు విచారణలో, నాకు అసలు ఏం తెలియదు, నేను జస్ట్ వాళ్ళు చెప్పింది నేను చేయటానికి మాత్రమేను, పలానా వాళ్ళ దగ్గర అక్కడికి పో, ఆ డబ్బులు తీసుకురా, ఇంత ఇస్తే అని చెప్తే నేను చేశాను తప్పితే, రోణక్ కుమారు అలాగే చేతన్ చెప్పింది నేను చేశాను తప్పితే నాకేం తెలియదు, అసలు వాళ్ళిద్దరితోటి ఆంధ్ర పెద్దలకి సంబంధాలు ఎవరెవరితో ఉన్నాయో కూడా నాకు తెలియదు, పలానా చోట డబ్బులు తీసుకురా అని చెప్పి తీసుకొచ్చేవాడిని, అంతే తప్ప నాకేం తెలియదు అని అనిల్ చోక్రా చెప్పాడు. రోణక్ కుమార్ని పట్టుకుంటే రోణక్ కుమార్ అని చెప్పాడు, చేతన్కి తెలుసు నాకు తెలియదు వాళ్ళు XYZ అనేది అని చెప్పి. ఇప్పుడు చేతన్ని బట్టు రావాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేశారు, అప్రోచ్ అయితే ఆయన స్విచ్ ఆఫ్ కొన్నాడు, మొబైల్ కంప్లీట్ స్విచ్ ఆఫ్ కొని ఆయన ఎక్కడున్నాడో తెలియదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. చేతన్ అయిన అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. రిమాండ్ రిపోర్ట్లో ఇవన్నీ పొందుపరిస్తే ఇప్పుడు జడ్జి అతన్ని రిమాండ్కి పంపించాడు, జైల్లోకి వెళ్ళాడు. ఎవరు, రోణక్ కుమార్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ఎవరు దీన్ని అని అంటే చేతన్ రావాలి. మరి చేతన్ ఏం చెప్తాడు, నాకేం తెలీదు, పూనంబాయి మా నాన్న పూనంబాయి ఏం చెప్తే అది చేశాను అంటాడేమో. పూనంబాయి ఎవరు, ముంబైలో అతిపెద్ద హవాలా బిజినెస్ చేశారు, ఒక బిజినెస్ వ్యాపారి పూనంబాయి అని అతను చాముండా బులియన్ అనేటువంటి దాన్ని నడుపుతున్నాడు.
అంటే డైరెక్ట్గా బులియన్ మార్కెట్ దగ్గరికే టార్గెట్ చేసేసారు లిక్కర్ సొమ్ముతోటి. కొన్ని వందల కోట్ల రూపాయలు పంపించారంట. ఆ 100 కోట్ల రూపాయలు ఎవరెవరికి ఏ కంపెనీకి పంపించారు అంటే డిస్టిలరీల ద్వారా కొన్ని పంపించారు. ఆ డిస్టిలరీలు ఏమేంటి, లీలా డిస్టిలరీ, ఎస్పీఐ డిస్టిలరీ, వాటి ద్వారా పంపించారు డిస్టిలరీల ద్వారా. సో ఈ డిస్టిలరీల ద్వారా పంపించినటువంటి డబ్బులు కొన్ని 100 కోట్ల రూపాయలు అక్కడికి వెళ్ళినాయి చాముండా బులియన్కి వెళ్తే. చాముండా బులియన్ వాళ్ళు బంగారం రూపంలోనూ లేదంటే హవాలా బిజినెస్లో ద్వారానూ లేదంటే సూట్ కేస్ కంపెనీల ద్వారా వాళ్ళు వైట్ చేసి పంపించారు. వైట్ చేసి పంపించినందుకు అనిల్ చోక్రాకేమో పావలో ఇచ్చేవాళ్ళంట వాటా అనిల్ చోక్రాకి. ఆ విధంగా 19 లక్షలు సుమారుగా వచ్చినాయి అని చెప్తున్నారు. అలాగే వీళ్ళకి 4% తీసుకునేవాళ్ళంట. ఏది బ్లాక్ను వైట్గా చేసినందుకు 4% ఈ రోనక్ కుమార్ అండ్ చేతను 4% తీసుకునేవాళ్ళంట. అలా వాళ్ళకి 13 కోట్ల రూపాయల దాకా కమిషన్ వచ్చిందంట. అంటే ఏ స్థాయిలో వీళ్ళు మార్చారు, ఎంత డబ్బు మార్చారు అనేది ఊహించుకోవచ్చు మనం. ఇక్కడ ఏమేమి కంపెనీలు, ఇక్కడ ఏపీ లిక్కర్స్ కొమ్ము, కీరజ్ ఎంటర్ప్రైజెస్ ఇది 375 కోట్ల రూపాయలు దానికి పంపించారు. ఎక్కడికి చాముండా బులియన్ పరిధిలోని వ్యాపార ఖాతాల్లో 100 కోట్ల రూపాయలు పడ్డాయి. కిరణ్ ఎంటర్ప్రైజెస్లో 375 కోట్ల రూపాయలు. తర్వాత న్యూ మౌంట్ గోల్డ్ దీంట్లో 143 కోట్ల రూపాయలు. మలిస్కా గోల్డ్ 135 కోట్ల రూపాయలు. టిప్పర్ అనే దాంట్లో 124 కోట్ల రూపాయలు. ఈ కంపెనీల ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్టు ప్రాథమికంగా ఈ రిమైండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. చేతను దొరికితే దీనికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాలు బయటపడే అవకాశం ఉంది. ఈ మొత్తం విచారణలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే అనిల్ చోక్రాని కస్టడీలోకి తీసుకున్నారు. అంతకుముందు అనిల్ చోక్రాని అరెస్ట్ చేశారు. అనిల్ చోక్రాని తీసుకొచ్చి కస్టడీలో విచారించి కస్టడీ నుంచి ఇది జనరల్గా కస్టడీ అయిపోయిన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెడతారు. జడ్జి ముందు ప్రవేశపెట్టినప్పుడు ఆయన అనిల్ చోక్రా ఇచ్చిన పెద్ద ట్విస్ట్ ఏంటంటే నిన్నేమన్నా పోలీసులు ఇబ్బంది పెట్టారా, మీరు ఏమన్నా టార్చర్ చేశారని అంటే లేదు అలాంటిదేం చేయలేదు, ఇవి మామూలుగా విచారించారని చెప్తూ కాకపోతే నేను చెప్పినటువంటి పేరు ఒకటి ఉంది అది మెన్షన్ చేయట్లేదు, వాళ్ళు రాసుకోలేదు, వాళ్ళు నోట్ చేసుకోలేదు అని చెప్పారంట. ఏం పేరు ఆయన అంటే ఆయన చెప్పిన పేరు ఆయన ఒక పేరు చెప్పారంట, అది పోలీసులు రాసుకోలేదు, విచారణ అధికారులు రాసుకోలేదు అని. మయూర్ దీపక్ చౌడా అంట. మయూర్ దీపక్ చౌడా అనేటువంటి పేరు చెప్పాను నేను విచారణలో. అతని పేరు వీళ్ళు రాసుకోలేదు విచారణ అధికారులు, కాబట్టి మయూర్ దీపక్ చౌడా అనే అతన్ని కూడా తీసుకొచ్చి విచారించాలి అని చెప్పి ఆయన చెప్పాడు. ఇది కొత్త ట్విస్ట్. ఈ మయూర్ దీపక్ చౌడాని తీసుకొస్తే కానీ మళ్ళీ ఇప్పుడు మనకి ఈ సీన్లోకి వచ్చింది ఎవరెవరు ఇప్పటి వరకు, పూనంబాయి కదా, పూనంబాయి కుమారులు వీళ్ళు ఎవరు, చేతన్ రోనక్, అనిల్ చోక్రా తీసుకురావడానికి తీసుకుపోవడానికి. ఇప్పుడు అనిల్ చోక్రా ఏం చెప్తున్నారు, ఇంకో పేరు చెప్పారు, దీపక్ చౌడా అని పేరు చెబుతున్నాడు. ఈ దీపక్ చౌడా ఎవరు, నేను దీపక్ చౌడా గురించి కూడా చెప్పాను, దీంట్లో మొత్తం దీపక్ చౌడా కీలక సూత్రధారి అని చెప్పి అతని పేరు మెన్షన్ చేయట్లేదు వీళ్ళు అని చెప్పేసి ఆయన ఒక ట్విస్ట్ ఇచ్చాడు. బహుశా ఈ ట్విస్ట్ ఎందుకు ఇచ్చుంటాడంటే జడ్జి దగ్గర ఈ దీపక్ చౌడా అనే అతనికి మయూర్ దీపక్ చౌడా అనే అతనికి ఢిల్లీ లాబింగ్ ఏదో ఉండి ఉంటుంది, అతని పేరు కూడా మెన్షన్ చేసి ఈ కేసు బలహీన పట్టవో లేదంటే ఈ కేసు విచారణ స్లో కావటమో అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో బహుశా అతని పేరు ఇతను మెన్షన్ చేసి ఉండొచ్చు. కానీ విచారణ అధికారులు నోట్ చేసుకోలేదని చెప్పి జడ్జి కంప్లైంట్ చేశాడు ఈయన. ఇది పెద్ద ట్విస్ట్. ఒకవేళ కనుక మయూర్ దీపక్ చౌడా పేరు కనుక ఎంటర్ చేస్తే ఢిల్లీ పెద్దలు లేదంటే ఢిల్లీకి సంబంధించిన లాబింగ్ ఎంటర్ అయిందంటే ఈ కేసు మళ్ళీ లాగ్ అవుతూ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ మాదిరిగా అయ్యే అవకాశం లేకపోలేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.